స్కూల్లోనైతే ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. 7వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం అనే ఘటన కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే నారాయణ స్కూల్లో ప్రజెంట్ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. అయితే ఎందుకు ఈ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం ఇంకా తెలియలేదు. అయితే 7వ తరగతి చదువుతున్న విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే ప్రజెంట్ సంచలనంగా మారింది. మృతుడు హయత్ నగర్ నేతాజీ నగర్ బ్రాంచ్ లో 7వ తరగతి చదువుతున్నాడు. అయితే విద్యార్థి లోహిత్ రెడ్డిగానైతే గుర్తించారు. విద్యార్థి మృతిపైనైతే హాస్టల్ యాజమాన్యం మాత్రం పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లుగా పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనపైన కేసు నమోదు చేసిన పోలీసులు అయితే ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే శ్రీ చైతన్య మరియు నారాయణ స్కూల్స్ అయినా ఇటు జూనియర్ కాలేజెస్ అయినా పిల్లల పాలిట ఎముల్లా బిహేవ్ చేస్తున్నారని చెప్పి అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ నారాయణ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న లోహితాక్ష అయితే ఇవాళ ఉరివేసుకొని చనిపోవడం అయితే జరిగింది. అసలు ఈ గత కొన్ని రోజుల నుంచి గమనించుకున్నప్పటికీ కూడా మనకి జూనియర్ కాలేజెస్లోనైనా ఇటు స్కూల్స్లో అయినా కానీ ఫ్రీక్వెంట్గా పిల్లలు అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే యాజమాన్యం చేసే ఒత్తిడి వలన లేకపోతే మరే ఇతర కారణాలు తెలియదు, కానీ దాదాపుగా ఇప్పటికైతే దాదాపు నెల లోపు కనీసం ఒక 2 నుంచి 3 సూసైడ్స్ అయినా మనం వింటూనే వస్తున్నాం. ప్రస్తుతం లోహితాక్ష అసలు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో, అసలు సూసైడ్ చేసుకునేంత ఇంత చిన్న ఏజ్లోనే సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందన్నది ప్రస్తుతం మనతో పాటు లోహితాక్ష మామగారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి, అసలు మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అసలు ఏం జరిగింది? మా నైటు 11 మధ్యలో మేడం సిఐ లోతల్ ఆయత్నార్ సిఐ ఫోన్ చేసి మీ అబ్బాయి చనిపోవడం జరిగింది, ఉరేసుకోవడం జరిగిందని చెప్పింది మేడం. మొన్న సండే రోజే వాళ్ళ డాడీ వాళ్ళ సిస్టర్ ఇద్దరు వచ్చారు, అబ్బాయితో మాట్లాడారు, అంత మంచిగానే ఉందని చెప్పిండు. తర్వాత 1 డే తర్వాతనే చనిపోయిందని మాకు చెప్పడం వల్ల నైట్ రాలేకపోయినాం. మేము వచ్చేలోపే మేడం బాడీని తీసేసి ఉస్మానియా హాస్పిటల్ తీసుకొని మార్చిలో పెట్టినామని చెప్తున్నాం మేడం. ఇంకోటి ఏంటంటే గత 2 వారాల నుంచి బాగా టార్చర్ పెడుతుడు, బాగా ఫిజిక్స్ సార్ బాగా ఇబ్బంది పెడుతుండు అని చెప్తే మేము వచ్చినాం. ఫిజిక్స్ సార్తో మాట్లాడినాం, ఏం లేదు మేము చూస్తుంటా మంచిగా ఉంటానని చెప్పిండు. ఏవో సార్తో మాట్లాడినాం, అట్లేముండదు, నేను మాలలు ఉన్నా, మాల అయిపోయాడు, నేను మాట్లాడతానని చెప్పారు. ఇవన్నీ అయిపోయినాయి మేడం. తర్వాత విషయం ఏంటంటే ఫిజిక్స్ సారు లీడర్లను పెట్టి బాగా ఇబ్బంది పెట్టడం వల్ల ఆ అబ్బాయి చనిపోయాడని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది మేడం. దాని మీద యాజమాన్యం పూర్తి బాధ్యత తీసుకొని ఇంకో అబ్బాయికి ఇలా రాకుండా భవిష్యత్తులో చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలని మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు ఏదైతే లోహితాక్ష మీకు చెప్పి ఇక్కడ స్కూల్లో వాళ్ళతోటి చెప్పించడం వల్లనే ఇంకా టార్చర్ ఎక్కువైందని అంటారా? ఆ ఫిజిక్స్ సార్ మమ్మల్ని బాగా చదువు చెప్తలేడనే ఉద్దేశంతో ముగ్గురు విద్యార్థులు పోయి మేనేజ్మెంట్ కాంప్లైంట్ ఇచ్చారు. దానివల్ల ఆ ఫిజిక్స్ సార్ బాగా ఇబ్బంది పెట్టిండు, లీడర్లు బాగా ఇబ్బంది పెట్టారు. అబ్బాయిని ఇబ్బంది పెట్టడం వల్ల మాకు చెప్తే మేము వద్దు తీసుకొని పోతామని పోయిన సంవత్సరం 26వ తారీఖు నాడు, పోయిన నెల 26వ తారీఖు నాడు మేము వచ్చినాం మేడం. ప్రిన్సిపాల్ని కలుద్దామంటే ప్రిన్సిపాల్ మాకు పర్మిషన్ ఇవ్వలేదు మేడం. మేము వెళ్ళిపోయిండు. 9కి వచ్చినాం, మేము 6 వరకు వెయిట్ చేసినాం. 6 వరకు కూడా రాలేదు మేడం. మా కలవలేదు, తీస్తాపో అని చెప్పలేదు. లాస్ట్ ఏవోతో పోతే మేము తీసేమియ్యాము, తీస్తపోతే మీ అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పింది మేడం. ఇంటికి తీసుకొని పోయినా వారం తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మీ అబ్బాయిని తీసుకున్నాండి, లేకపోతే ఈ అబ్బాయి సంవత్సరం మొత్తం లాస్ అవుతారని బెదిరించాను మేడం. అబ్బాయిని తీసుకొని వచ్చినాం, 3 నెలలు కదా మామ నేను ఉంటా అని చెప్పిండు. ఉంటాడేమో అనుకున్నాం మేడం, అంతలోనే ఇంత విషాదత జరిగింది మేడం. అంటే మీకు ఏమైనా అతని బిహేవియర్లో కానీ లేకపోతే ఈ ఫిజిక్స్ సరే కాకుండా ఇంకెవరైనా తనని టార్చర్ చేయడం మేనేజ్మెంట్ తీసుకోవాలి మేడం. పూర్తి బాధ్యత మేనేజ్మెంట్ తీసుకొని ఆల్రెడీ మాకు చెప్పడం జరిగింది. మేము వాళ్ళకు కూడా చెప్పినాం మేడం, ఇలా చేయదండి అని చెప్పినాం. మేము చెప్పిన తర్వాత మళ్ళీ ఎక్కువ చేసినట్టు మేడం. అబ్బాయి సెన్సిటివ్గా ఫీల్ అయ్యి చనిపోయింది మేడం. అంటే మీ యాజమాన్యం మళ్ళీ ఇప్పటి వరకు మీకు ఏమైనా క్లారిటీ ఇచ్చారు? యాజమాన్యం ఇవ్వలేరు మేడం. ఈ బ్రాంచ్కి సంబంధించిన యాజమాన్యం అబ్స్టాండ్ అయిపోయినారు. వేరే బ్రాంచ్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు, పోలీసులతోటి టై అప్ అయ్యారు మేడం.